అందరికీ నమస్కారం. మనం రోజు క్యాలెండర్ చూస్తాం కదా. జాన్యువరి, ఫిబ్రవరి ఈ నెలల పేర్లు ఎలా వచ్చాయని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామందికి తెలియదు. కాని మన తెలుగు క్యాలెండర్ వెనుకున్న లాజిక్ అదో అద్భుతమైన ఖగోళశాస్త్రం. ఈరోజు మనం ఆ కాస్మిక్ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. అవును, ఒక్కసారి ఆలోచించండి. ఈ జాన్యువరి, ఫిబ్రవరి లాంటి పేర్ల వెనుక పెద్దగా ప్రకృతికి సంబంధించిన కారణాలేమీ లేవు. చాలా వరకు రోమన్ దేవుళ్ళు, రాజుల పేర్ల మీద వచ్చాయి. అంటే అవి పూర్తిగా చారిత్రకమైనవి అన్నమాట. కాని మన తెలుగు క్యాలెండర్ దగ్గరికి వచ్చేసరికి కథ పూర్తిగా మారిపోతుంది. దీనికోసం మనం చరిత్ర పుస్తకాలు తిరగేయక్కర్లేదు. జస్ట్ రాత్రిపూట తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చాలు, మన నెలల పేర్లన్నీ అక్కడే నక్షత్రాల్లోనే రాసున్నాయి. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఆకాశంలో మెరిసే నక్షత్రాలకి, మనం వాడుతున్న నెలల పేర్లకి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం రహస్యాన్ని ఛేదించడానికి మనకు కావాల్సిన ఒకే ఒక్క కీలకం పౌర్ణమి. అవును, ప్రతి నెల వచ్చే ఆ నిండు చంద్రుడి రాత్రి, ఆ ఒక్క రాత్రే మన నెల పేర్ని ఎలా నిర్ణయిస్తుందో చూడండి. దీని వెనకున్న లాజిక్ ఎంత సింపుల్గా, ఎంత అందంగా ఉందో. పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నెలకి ఆ నక్షత్రం పేరే పెట్టేశారు. అంటే చిత్తా నక్షత్రం దగ్గర పౌర్ణమి వస్తే అది చైత్రమాసం, అదే విశాఖ నక్షత్రం దగ్గరైతే వైశాఖమాసం. ఇంతకంటే సైంటిఫిక్గా, ఇంతకంటే అందంగా ఇంకేముంటుంది చెప్పండి? సో ఈ ప్రాసెస్ని మనం ఒక సింపుల్ ఫార్ములాలాగా చెప్పుకోవచ్చు. ఫస్ట్, పౌర్ణమి రాత్రి ఆకాశాన్ని చూడాలి. సెకండ్, ఆ రోజు చంద్రుడికి దగ్గరగా ఉన్న ప్రకాశవంతమైన నక్షత్రాన్ని గుర్తించాలి. ఇక ఫైనల్గా ఆ నక్షత్రం పేరుమీదే ఆ నెలకు పేరు పెట్టేయడమే. ఇది మన పూర్వీకులు మనకిచ్చిన ప్యూర్ స్పేస్ సైన్స్. సరే, నెలల సంగతి చూశాం కదా. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మనవాళ్లు సంవత్సరాన్ని ఎలా విభజించారో చూద్దాం. ఇక్కడ కూడా వాళ్ల ఖచ్చితత్వం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. 6. ప్రపంచం మొత్తం 4 కాలాల గురించి మాట్లాడుతుంటే మన తెలుగు క్యాలెండర్లో 6 ఋతువులున్నాయి. ఈ నెంబర్ వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం వినేది 4 సీజన్లు: స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్, వింటర్. కాని మన తెలుగు క్యాలెండర్ ఇంకాస్త డీప్గా వెళ్తుంది. ప్రకృతిలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని కూడా గమనించి సంవత్సరాన్ని 6 ఋతువులుగా విభజించింది. ఇది పర్యావరణాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకునే పద్ధతి అన్నమాట. ఇవిగో, ఇవే ఆ 6 ఋతువులు. ప్రతి 2 నెలలకి ఒక ఋతువు: వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర. చూడండి, ఇది వాతావరణంలో జరిగే అతి సూక్ష్మమైన మార్పుల్ని కూడా పట్టి చూపిస్తోంది. ఉదాహరణకి, చలి మొదలయ్యే సమయాన్ని హేమంత ఋతువు అని, చలి బాగా ముదిరిన కాలాన్ని శిశిర ఋతువు అని, ఇలా తేడాని చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఈ క్యాలెండర్, ఇది కేవలం టైం చెప్పడానికో, నెలల పేర్ల కోసమో కాదు. ఇది మనుషుల ఆరోగ్యం కోసం, వాళ్ల సంక్షేమం కోసం డిజైన్ చేసిన ఒక అద్భుతమైన సిస్టమ్. ఈ ఒక్క వాక్యం మన పూర్వీకుల జ్ఞానానికి ఒక పెద్ద నిదర్శనం. వాళ్ల ఉద్దేశమేంటంటే, బయట వాతావరణంలో, అంటే ఈ ఋతువుల్లో వచ్చే మార్పులు మన శరీరంలోని బయాలజీని నేరుగా ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావమే ఈ దోషాలు. ఆయుర్వేదం ప్రకారం మన బాడీలో వాత, పిత్త, కఫ అనే 3 బేసిక్ ఎనర్జీలుంటాయి. బయట సీజన్ మారినప్పుడల్లా లోపల ఈ ఎనర్జీల బ్యాలెన్స్ కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి, వర్షాకాలంలో వాతం, వేసవిలో పిత్తం పెరిగే అవకాశం ఎక్కువ. ఈ విషయం మనల్ని ఈ క్యాలెండర్ యొక్క అసలైన ప్రయోజనానికి తీసుకొస్తుంది. అదేంటంటే, ఏ కాలంలో ఏం తినాలి, ఏం తినకూడదు అని తెలుసుకోవడం. ఒక్కసారి ఈ మొత్తం కనెక్షన్ చూడండి. ఆకాశంలో నక్షత్రాలు నెలల్ని డిసైడ్ చేస్తాయి. ఆ నెలలు కలిసి ఋతువుల్ని ఏర్పరుస్తాయి. ఆ ఋతువులు మన శరీరంలోని దోషాల్ని ప్రభావితం చేస్తాయి. ఫైనల్గా ఆ దోషాల బ్యాలెన్స్ని బట్టి మనం తినాల్సిన ఆహారం డిసైడ్ అవుతుంది. అంటే ఆకాశంలోని నక్షత్రాల నుంచి మన భోజనం పల్లెం వరకు ఎంత అద్భుతమైన చైన్ లింకు కదా. అయితే ఈ విజ్ఞానమంతా ఎక్కడదనుకుంటున్నారా? మన పెద్ద బాలశిక్షలాంటి గ్రంథాల్లో ఎప్పుడో పొందుపరిచారు. ఏ ఋతువులో ఏం తినాలో చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. ఉదాహరణకి, గ్రీష్మ ఋతువులో, అంటే వేసవిలో శరీరాన్ని చల్లబర్చే పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు తాగమన్నారు. అదే శిశిర ఋతువులో, అంటే బాగా చలిగా ఉన్నప్పుడు వేడినిచ్చే అల్లం టీ,
మిరియాల రసం లాంటివి తీసుకోమన్నారు. చూశారా, ప్రతిదీ సైన్సే. ఇప్పటిదాకా మనం నక్షత్రాలు, నెలలు, ఋతువులు, ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని చూశాం. కానీ ఈ కాస్మిక్ క్లాక్లో ఇంకా లోతైన విషయాలున్నాయి. చంద్రుడి కదలికల ఆధారంగా లెక్కించే తిథులు అనే మరో కాన్సెప్ట్ ఉంది. దాని గురించి బహుశా మరోసారి ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఆలోచిస్తూ ఉండండి.